ఇప్పుడు నేను చూపించే రెసిపీ చాలా ఓల్డ్ రెసిపీ అండి. చాలా మందికి తెలుసు, నాకన్నా చిన్నవాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకనే నన్ను కామెంట్స్లో అడిగారు, అక్క పచ్చి పులుసు రెసిపీ షేర్ చేయండి అని. ఈ పచ్చి పులుసుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేసుకుంటారు, అందరూ ఒకేలా చేయాలని ఏం లేదు. నేను ఎలా చేస్తాను అంటే పచ్చిమిర్చిని కాల్చుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు జీలకర్ర వేసి బాగా పిసికేస్తాను. పచ్చిమిర్చిని ఆయిల్లోనైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ అండి. ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసం ఈ పచ్చిమిర్చిలోకి వేసేసి బాగా కలిపేసి పిప్పంతా కూడా తీసేయాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం బెల్లం వేస్తే ఆ పులుపు కారానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోతుంది. అన్నంలో వేసుకొని చారు తాగినట్టుగా తాగేయచ్చండి, అంత బాగుంటుంది. ఒంటికి కూడా చలవ చేస్తుంది. నేను కట్టుకున్న ఈ సారీ అను లక్కీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు అయితే పంపించారు. నాకు బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో శారీ అంతా కూడా చిప్స్ వర్క్ వచ్చింది. చాలా అదిరిపోయింది శారీ అయితే. బ్లౌజ్కి కూడా హ్యాండ్ దగ్గర చిప్స్ వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి పంపించారు. ఇంత కరెక్ట్గా ఫిట్ అయిందో. ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ వాళ్ళ పేజ్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేయండి.